యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు నిత్య జీవితంలో చాలా సమస్యలు ఇమ్యూనిటీ అనేది లోపించడం వల్ల వస్తున్నాయి. రికరెంట్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే ఎలర్జిక్ సమస్యలు, అలాగే తీవ్రమైన నీరసంతో ఏ పని చేయలేకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఇమ్యూనిటీ లోపం వల్ల నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ యొక్క సమస్యలకు హోమియోపతి వైద్యంలో ఇమ్యూనిటీని పెంచే మదర్ టించర్ల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మొదటగా అవైనా సెటైవా అనే మదర్ టించర్ను చూసినట్లయితే, ఈ యొక్క మదర్ టించర్ను ఎప్పుడైతే నర్వ్స్ అనేటివి వీక్నెస్ వచ్చి తీవ్రమైన ఇబ్బంది పెడుతూ నీరసంగా అనిపించడం, నడవాలంటే ఇబ్బంది పడడం, తిమ్మిర్లు ఎక్కువగా రావడం, అలాగే ఏ పని మీద దృష్టి పెట్టకపోవడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి నర్వ్స్ వీక్నెస్తో బాధపడుతున్న సందర్భంలో ఈ యొక్క అవైనా సెటైవా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే శక్తికి సామర్థ్యానికి కూడా ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఎక్కువ శక్తి సామర్థ్యాలు కూడా పొందవచ్చును. అలాగే ఎప్పుడైతే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇమ్యూనిటీ స్థాయి తగ్గి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క అవైనా సెటైవా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఇమ్యూనిటీ పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుంది. ఆ మందు అశ్వగంధ. ఈ యొక్క అశ్వగంధ అనే మదర్ టించర్ హార్మోన్ల అసమతుల్యత అనేది వచ్చి తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురి కావడం, అలాగే ఇమ్యూనిటీ అనేది చాలా వరకు తగ్గిపోవడం, అలాగే శారీరకంగా వీక్నెస్ అనేది అనిపించడం, అలాగే కాళ్ళు చేతులు లాగినట్టుగా ఉండడం, కొన్ని సందర్భంలో డైజెషన్ కూడా సరిగా కాకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చి తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క అశ్వగంధ అనే మదర్ టించర్ను వాడుకోవడం వల్ల శరీరంలో ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యత అనేది నివారించబడి, అలాగే లో ఇమ్యూనిటీ కూడా మెరుగుపడి శారీరకంగా అలసట అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే శారీరకంగా అలసట అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఈ మందును వాడుకొని చాలా వరకు ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ టీనోస్పోరా. ఈ మందు కూడా ఎప్పటికీ రికరెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి అటాక్ చేస్తూ జ్వరం రావడం, అలాగే తుమ్ములు రావడం, నిరంతరం ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తున్న సందర్భంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఈ యొక్క టీనోస్పోరా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మదర్ టించర్ ఎకినీషియా. చాలా సందర్భాల్లో స్కిన్ సమస్యలు అనేటివి ఎప్పటికీ మందులు వాడుతున్నా కూడా మరల తిరగబడుతుంటాయి. ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండి స్కిన్ సమస్యలు అనేటివి ఎక్కువగా వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎకినీషియా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచడంలో కూడా ఈ యొక్క ఎకినీషియా మదర్ టించర్ ప్రధాన పాత్రను పోషిస్తుంది. అలాగే స్కిన్ సమస్యలే కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా వస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క మదర్ టించర్ వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చివరగా మరి ఒక ముఖ్యమైన మందు ఆల్ఫా. ఈ యొక్క మదర్ టించర్ కూడా ఇమ్యూనిటీ పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఎవరికైతే నీరసం అనేది ఎక్కువగా ఉండి ఏ పని మీద దృష్టి పెట్టకపోవడం, ఎదుగుదల అనేది సరిగా లేకపోవడం, శారీరకంగా వీక్గా అనిపించడం, ఇలాంటి లక్షణాలున్నప్పుడు ఈ యొక్క ఆల్ఫా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా అవుతుంది. తీసుకునే ఆహారం కూడా ఇంకా ఎక్కువగా తీసుకోవాలని అనిపిస్తుంటుంది. దీనివల్ల ఆరోగ్యం ఎదుగుదల కూడా సక్రమంగా ఉంటుంది. ఎవరైతే వీక్నెస్తో బాధపడుతుంటారో వారికి ఈ యొక్క ఆల్ఫా అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చాలాసార్లు జ్వరంతో బాధపడుతూ తీవ్రమైన వీక్నెస్కు గురై ఉన్న సందర్భంలో కూడా ఈ యొక్క ఆల్ఫా మదర్ టించర్ను వాడుకొని ఆ యొక్క తీవ్ర స్థాయిలో ఉన్న వీక్నెస్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా హోమియో వైద్యంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంచుకోవడానికి ఈ యొక్క మదర్ టించర్లు చాలా బాగా పనిచేస్తుంటాయి. వీటిని వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, లక్షణ సముదాయాన్ని బట్టి ఎంచుకున్న మదర్ టించర్ను ఉదయం ఒక 10 చుక్కలు, సాయంత్రం ఒక 10 చుక్కలు ఒక హాఫ్ కప్పు వాటర్లో వేసుకొని సుమారు 1 నెల నుంచి 2 నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో వెంటనే మందులను ఆపేయాల్సి ఉంటుంది. మరికొన్ని ఆరోగ్య విషయాల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.